మీ నుంచి ఆయన కోరుకునేది ఒకటే చిన్న మావయ్య గారు, ప్రేమ. కోర్టులో కేసు గెలిచి ఆయన ఈ ఇంటిని దక్కించుకున్నా మీ అంగీకారం కోసం ఎదురు చూస్తున్నారు చిన్న మావయ్య గారు. మీరు మనస్ఫూర్తిగా ఆయన్ని ఇంట్లోకి పిలవాలని కోరుకుంటున్నారు. ఈ ఇంటిపై సర్వ హక్కులు నీవే. ఆ హక్కుతోనే నువ్వు ఈ ఇంట్లోకి రా. శ్రావణి, శైలజ, కార్తీక్ రండి. ఇకపై మీరందరూ ఈ ఇంట్లోనే ఉండాలి. అలాగే పిన్ని. అన్నయ్య గారు అక్కడే నిలబడి చూస్తారేంటి? రండి లోపలికి. ఏంటొదినా, వెళ్ళి బొట్టు తీసుకురమ్మంటారా ఏంటి? ఏ అవసరం లేదు వదినా. బొట్టు పెట్టి పిలిచినా పెట్టకుండా పిలిచినా నన్ను ఇంట్లోకి రాకుండా ఎవ్వరూ ఆపలేరు. వదినా అనకూడదు, కానీ ఈ గడుస్తానమే నీకు అలంకారం. అక్షయ, రాజా రండి లోపలికి. రండి అందరూ. ఎన్నాళ్ళయింది రే మనవడా. బావుగారు, మళ్ళీ ఇంట్లో అక్క తాలూకు జ్ఞాపకాలు నాకు ఒక్కొక్కటి గుర్తొస్తున్నాయి బావగారు. అవును మంజుల, ఈ ఇంట్లో అన్నపూర్ణ నడిచిన గుర్తులు నాకింకా గుర్తున్నాయి. అవి నా మనసుకు ఎప్పుడూ తాకుతూనే ఉంటాయి. అక్షయ, ప్రణీత, నువ్వు ఏడుస్తున్నావా? ప్రణీత, ఏడవకు. అసలు ఏమైంది? అరే ఇలా చూడు, ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావు? వదినా, నన్ను క్షమిస్తావు కదా? నీ కన్నీళ్లు నిన్ను ఎప్పుడో క్షమించేసాయి ప్రణీత. నువ్విప్పుడు బంగారం లాంటి దానివి. నీ మనసులో ఇప్పుడు ఎలాంటి మాలిన్యం లేదు. లేదొదినా, నేను చెయ్యకూడని తప్పులు చేశాను. ఇంటికొచ్చి ప్రేమగా పలకరించిన మావయ్యని ఇంటి బయటే నిలబెట్టి అవమానించేలా మాట్లాడాను. చివరికి కొట్టబోయాను కూడా. కన్న తండ్రికి అవమానం జరిగిందని తెలిసి ఇంటికొచ్చి నన్ను కొట్టావని నీ మీద పగ పెంచుకున్నాను. ఎన్నో ఇబ్బందులకి గురి చేశాను. తండ్రి లాంటి అన్నయ్య మీద పగ పెంచుకొని ఏ చెల్లి చేయకూడని పనులు చేశాను. నేనెన్ని కష్టాలు పెట్టినా మా అన్నయ్య నన్ను తిట్టాడే గాని ఏ రోజు నా మీద చేయి చేసుకోలేదు. బంగారం నేను కాదొదినా, మా అన్నయ్య. మా అన్నయ్య మనసు బంగారం. ఇప్పుడు మీ మధ్య నిలబడి నేను ఊపిరి పీల్చుకుంటున్నాను అంటే మీరు పెట్టిన ప్రాణభిక్ష వదినా. దాన్ని నా ఊపిరి ఆగిపోయేంత వరకు మర్చిపోను. ఏంటి ప్రణీత అలా చూస్తున్నావు? అన్నయ్య, ఇలా నిన్ను పిలుస్తూ ఉంటే నాకు కొండంత ధైర్యంగా ఉంది. అన్నంటే తండ్రితో సమానం అంటారు. అలాంటి నిన్ను ఒక్కసారి కూడా అన్నయ్య అని గౌరవంగా పిలవలేదు.
మనం కలిసిన ప్రతిసారి ఏదో ఒక రకంగా నిన్ను అవమానిస్తూనే ఉన్నాను. నన్ను క్షమించన్నయ్యా. ఏయ్, ప్రణీత అరే ఏంటిది? నీ మీద నేను ఎప్పుడూ పగ పెంచుకోలేదు. నువ్వు మారాలని కోప్పడ్డానే గాని నువ్వు నాశనం కావాలని ఏ రోజు కోరుకోలేదు. అన్నయ్య, నేను నిన్నెన్నిసార్లు అవమానించి బాధ పెట్టినా చావు బ్రతుకుల్లో పడున్న నన్ను హాస్పిటల్కి తీసుకొని వచ్చి రక్తం పంచి నన్ను కాపాడుకున్నావు. ఇక నేను బ్రతికే జీవితం నువ్వు పెట్టిన భిక్షే అన్నయ్య. ప్రణు, ఎప్పుడు అగ్గిరవ్వలా ఎగిరిపడే నువ్వు ఇలా మంచులా మాట్లాడుతుంటే నాకెందుకో నవ్వొస్తుంది తెలుసా? నోనో, నా చెల్లి ప్రణీత ఎప్పుడు ఫైర్, ఇంకా చెప్పాలంటే వైల్డ్ ఫైర్. చిన్నమావయ్య గారు, ఏంటమ్మా? ఈ మధ్య ప్రణీత ఏమన్నా పుస్తకాలు నవలలు ఏమైనా రాస్తుందా? లేదే, ఎందుకలా అడిగావు? పెద్ద పెద్ద పదాలతో గుండె బరువెక్కేలా మాట్లాడుతుంటేను ఓ వదినా, ఇక చాలు మరతలా. అకాల వర్షంలాగా అకాల పొగడ్తలతో మీ అన్నయ్యని ఆకాశానికి ఎత్తేకు. అసలే ఆయనకి పొగడ్తలతో ఉబ్బి తప్పిపోయే జబ్బుంది. తర్వాత నా పరిస్థితి గోవిందా. ఆహా, అమ్మాయి గారు మాత్రం తక్కువ ఏంటి? ఒక్క మాట అంటే చాలు అలకపాన్ పెక్కుతుంది. ఆ? ఆ అలక తీర్చడానికి నేను పడే పాటలు చూడాలి. హ్, నాకు దేవుడు కనపడతాడనుకో. అన్నయ్య, నిన్ను తమ్ముణ్ణి ఒక్కటిగా చూసి అమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తున్నాయి. అమ్మా, ఇన్నేళ్లుగా నీ బాధకి కారణం నేనే కదమ్మా. రే చిన్నోడా, ఇప్పుడు కారణాలు వెతుక్కుని తప్పొప్పులు మాట్లాడుకోవడం కాదురా నాకు కావాల్సింది. నేను ఊపిరితో ఉన్నన్నాళ్ళు ఒక్కటిగా కలిసి ఉండాలి. ఇంతకు మించి నాకింకేం వద్దు. మిమ్మల్ని చూస్తూ కన్ను మూస్తే నాకదే చాలురా.